హాయ్ అండి. అన్నలకి, తమ్ముళ్ళకి, అక్కలకి అందరికీ రాఖీ పున్నమి శుభాకాంక్షలు అండి. సంవత్సరం నుంచి ఎదురు చూస్తారండి ఆడపిల్లలు. ఎప్పుడెప్పుడు రాఖీ పున్నమి వస్తుంది, ఎప్పుడెప్పుడు అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి తమ్ముళ్ళ ఇంటికి వెళ్ళి రాఖీ కట్టాలని ఎదురు చూస్తారండి. ఏదో మీరు ఇచ్చేస్తారని ఆశతో కాదండి, మీరు ఇచ్చిన ఒక 10 రూపాయలైనా పసుపు కుంకుమ కింద గాజులు పెట్టిన తృప్తిగా తీసుకుంటుందండి. ఆడపిల్లని బాధ పెట్ట మాత్రం చెయ్యమాకండి. మా ఇంట్లో మాత్రం 4 మహాలక్ష్మి అయితే ఉన్నారండి. ఒక్క కొడుకు అయితే ఉన్నాడండి. నాకు 2 అక్కలు 2 చెల్లెళ్ళు ఉన్నారండి. అయితే సంవత్సరం నుంచి మా పిల్లలు కూడా ఎదురు చూస్తారు. ఏదో అంటే ఉంటుంది కదండి ఆ ఫీలింగ్. ఇలాంటి మూమెంట్ స్కూల్లో కానీ చెప్పుకుంటానికి, ఫ్రెండ్స్తో కానీ షేర్ చేసుకుంటానికి. అయితే ఇవాళ మార్నింగే లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయ్యారు, స్కూల్ ఉంది కాబట్టి. అయితే అత్తయ్య నిన్ను అడిగేసి వచ్చిందంట, టైం ఉంది పంతులు గారు చెప్తే 9 లోపల కట్టేయమని అన్నారంట. ఇంకా అందుకని స్కూల్కి కూడా ఎట్లా రెడీ అయ్యారు కాబట్టి ఇంక అక్కలందరూ చెల్లెళ్ళు వచ్చేసేసి ఇంకా బొట్టు అయితే పెట్టేసేసి, ముందు అయితే మా ఇంటి చిట్టి మహాలక్ష్మితోనే స్టార్ట్ చేశారు. అన్ని చిన్న నుంచి పెద్దకు వచ్చారు. నా చిట్టి తల్లి కట్టినాక ఇంకా వాళ్ళ 2వ అక్క 3వ అక్క అందరు కూడా కట్టేసేసి బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నారు. నా తరపు నుంచి మా ఆడపిల్లలందరికీ చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చేసాను. అంటే నా కొడుకు ఇంకా ఉంది కాబట్టి ఇంకా తలా ఒక వాచ్ అయితే మీషోలో అయితే బుక్ చేశానండి. చాలా బాగున్నాయి, నా బడ్జెట్లో వచ్చినాయి. వాళ్ళకి నచ్చుతాయా నచ్చవని కూడా టెన్షన్ పడ్డానండి. వాళ్ళ ఫేసెస్లో హ్యాపీనెస్ చూసి నాకు ఇంతకు మించి ఇంకా తృప్తి లేదు అనిపించిందండి. చాలా అంటే చాలా బాగున్నాయండి, రీజనబుల్ రేట్గా చాలా బాగున్నాయండి. ఇంతకు మించి నాకు హ్యాపీ అనిపించలేదు. మీకు అనేసి లైక్ చేయండి.